హాయ్ అండి, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతోమంది ఇష్టపడే మన ట్రెడిషనల్లో ఒకటైన రవ్వ లడ్డును ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మన పిండి వంటల్లో ఏదైనా ఈజీగా చేసుకునే రెసిపీ ఉందంటే అందులో రవ్వ లడ్డు కంపల్సరీగా ఉంటుంది. అయితే కొంతమంది రవ్వ లడ్డులు చేసేటప్పుడు అవి గట్టిగా రావటమో లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చెడిపోతుంటామో అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఈజీ వేలో సాఫ్ట్గా లడ్డుల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో చూసేసి ఇంట్లో వెంటనే ట్రై చేయండి. రవ్వ లడ్డు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి గోల్డెన్ కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు 10 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత ఇందులోకి చిన్న టీ గ్లాస్ వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 3/4 కప్పు నుంచి 1 కప్పు మధ్యలో పంచదార వేయండి. పంచదారను వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 1/3 కప్పు వరకు కాగపెట్టుకుని చల్లార్చుకున్న పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే తిప్పుతూ కలుపుతూ ఉంటే పంచదార పూర్తిగా కరిగిపోతుంది. కరిగిన ఈ పంచదారని రవ్వ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్ టెక్స్చర్ రావాలండి. అలాగే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. అంతవరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కకు పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిపోయినాక ఇది కొంచెం గట్టిపడుతుంది. గట్టిపడిన రవ్వ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వ మొత్తాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎంత వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వ పొడి మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రవ్వ పొడిని వేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేయండి. అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయండి. ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం కాగబెట్టి చల్లారపెట్టిన పాలను కానీ లేదంటే వెచ్చబెట్టి చల్లారపెట్టిన నీళ్ళని కానీ యూస్ చేస్తూ ఇలా లడ్డుల్లా చుట్టేసుకోవడమేనండి. ఇలా తయారు చేసుకున్న రవ్వ లడ్డుల్ని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 15 డేస్ పైనే మనకి స్టోర్ ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీరు తినేటప్పుడు కూడా ఈ లడ్డులు అనేవి గట్టిపడవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్ రవ్వ లడ్డులను ఇంట్లో చేసేయచ్చు. సో మరి మీరు కూడా పండక్కి ఈ రవ్వ లడ్డుని డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా సక్సెస్ఫుల్గా మరి ఇంట్లో చేశాక మీకు ఎలా వచ్చాయో ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.